2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ ఫిల్మ్ కి ప్రీక్వెల్ గా రాబోతున్న ఫ్యూరియోసా a మ్యాడ్ మ్యాక్స్ సాగాకి సంబంధించిన ట్రైలర్ 2 నిన్న రిలీజ్ అయింది. ఫస్ట్ ట్రైలర్ లోని ప్లాట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువ లేవు కాబట్టి బ్రేక్ డౌన్ చేయట్లేదు. బట్ ప్లాట్ 2 లోని ఆ ప్లాట్ డీటెయిల్స్ తో పాటు రెండు ట్రైలర్స్ కంపేర్ చేసిన తర్వాత కొంత డీటెయిల్స్ వచ్చాయి. సో కంప్లీట్ గా ఏంటో తెలుసుకుందాం. ఇది యాక్చువల్ గా ఈ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ లోని ఫిఫ్త్ ఫిల్మ్ అనమాట. అన్ని ఫిల్మ్స్ కి కూడా డైరెక్టర్ జార్జ్ మిల్లరే. కాకపోతే ఈ ఫిఫ్త్ ఫిల్మ్ అనేది సీక్వెల్ కాదు, ఫ్యూరీ రోడ్ కి ప్రీక్వెల్. అంటే ఫ్యూరీ రోడ్ ఫిల్మ్ లో మనకు కనిపించిన చార్లీస్ థియరన్ యొక్క ఇంపరేటర్ ఫ్యూరియోసా క్యారెక్టర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ఆరిజిన్ స్టోరీ అనమాట. ఈ ఎపోకలిప్టిక్ వరల్డ్ లోని కరెక్ట్ గా కొలాప్స్ జరిగి 45 ఇయర్స్ తర్వాత టైం లైన్ అంతా కూడా ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఈ ఫిల్మ్ లో మనకి గ్రీన్ ల్యాండ్ ని కూడా చూపించబోతున్నారు. ఫ్యూరియోసా ఈ గ్రీన్ ల్యాండ్ కి చెందింది. తనతో పాటు చాలా మంది అమ్మాయిలు అండ్ తన మదర్ తోటి ఈ పీస్ఫుల్ ల్యాండ్ లోనే ఉంటుందన్నమాట. అంటే మనకు తెలిసిందే వేస్ట్ ల్యాండ్ కి దూరంగా గ్రీన్ ల్యాండ్ లోని కొంతమంది హ్యూమన్స్ ఉంటారు. కాకపోతే వేస్ట్ ల్యాండ్ లో ఉండే ఈ వార్ లార్డ్స్ అయితే గ్రీన్ ల్యాండ్ వైపు కూడా వస్తుంటారు అనమాట. అలా వచ్చిన ఒక గ్యాంగ్ అయితే మాత్రం ఫ్యూరియోసాని ఎత్తుకుపోతారు. ఎందుకంటే ఈ గ్రీన్ ల్యాండ్ లోని బాగా ఎత్తుకొచ్చేస్తారు ఫ్యూరియోసా తన ఫ్రెండ్. సో ఫ్యూరియోసాని ఎత్తుకుపోతారు. అయితే వీళ్ళు బైక్ హాల్డ్ అంటే బైక్ గ్యాంగ్ అనమాట. వీళ్ళకి లీడర్ అయితే మాత్రం వార్ లార్డ్ డెమెంటస్, అది క్రిస్ హెమ్స్వర్త్ క్యారెక్టర్ అనమాట. సో వాళ్ళే ఫ్యూరియోసాని ఎత్తుకుపోతారు వాళ్ళ అమ్మ నుండి ఆ పీస్ఫుల్ ల్యాండ్ నుండి వేస్ట్ ల్యాండ్ వైపు. మీకు తెలిసే ఉంటుంది వార్ లార్డ్స్ హ్యూమన్స్ నుండి స్లేవ్స్ గా ఎత్తుకుపోతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలను కూడా మనకి మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ లో చూపించారు. వాళ్ళనే ఫ్యూరియోస్ అయితే మాత్రం విడిపించి గ్రీన్ ల్యాండ్ వైపు తీసుకెళ్ళాలని అనుకుంటుంది. ఆ ఈవెంట్స్ లో ఆమె మ్యాడ్ మ్యాక్స్ ని కలుసుకుంటుంది. ఈ ఫిల్మ్ లోని టామ్ హార్డీ మ్యాడ్ మ్యాక్స్ క్యారెక్టర్ ఉండదు, కంప్లీట్ గా ప్రీక్వెల్ కాబట్టి. అయితే మనకి ఫ్యూరీ రోడ్ ఫిల్మ్ లోని ద ఇమోర్టల్ జోని మెయిన్ వార్లార్డ్ గా మెయిన్ విలన్ గా చూపించారు. బట్ ఈ ఫిల్మ్ లో అయితే మెయిన్ విలన్ గా వార్లార్డ్ డెమెంటస్ క్రిస్ హెమ్స్వర్త్ క్యారెక్టర్ మెయిన్ గా ఉంటుంది అనమాట. మిగిలిన ఆ ఇమోర్టల్ జో క్యారెక్టర్ కూడా ఉంటుంది, కాకపోతే మెయిన్ విలన్ కాదు. అది ఎందుకో తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ముందుగా ఆ తర్వాత సీన్ ని మీరు అబ్జర్వ్ చేశారా? ఈ బ్లూ కలర్ నైట్ టైం షాట్ అయితే మాత్రం ఆ వెన్నెల పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఫ్యూరీ రోడ్ ఫిల్మ్ లాగా ఈ ఫిల్మ్ కి కూడా విఎఫ్ఎక్స్ సినిమాటోగ్రఫీ చాలా కేటగిరీస్ లో ఆస్కార్ వచ్చేలా ఉంది. సో ఈ సీన్ కి అర్థం నాకు తెలిసి వీళ్ళందరూ కూడా నైట్ టైం వెళ్తున్నప్పుడు ఫ్యూరియోసా అని బంధించి తీసుకువెళ్తూ ఉన్నారు. సడన్ గా ఒక చోట ఆపిన తర్వాత ఫ్యూరియోసా వీళ్ళ నుండి తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నట్టుంది. వెనకతలో ఒక బైకర్ కూడా ఫాలో అవుతున్నాడు. బట్ ఆ బైకర్ కన్నా ముందు ఒక మనిషి నడుచుకుంటూ వచ్చి అక్కడ పడిపోయాడు అనమాట. సో అటాక్ చేసి వెళ్ళిపోతుందేమో ఫ్యూరియోసాని. తర్వాత ఫ్యూరియోసా కోసం వాళ్ళ మదర్ కూడా ఈ వేస్ట్ ల్యాండ్ వైపు వచ్చేసినట్టు కూడా మనకు చూపించారు. వాళ్ళ మదరే తనకి ధైర్యం అన్నట్టు, తనంటే బాగా ఇష్టం అన్నట్టు, తన నుండి చాలా నేర్చుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ లో డైలాగ్స్ కూడా వస్తున్నాయి. ఇదివరకే సీన్లో అయితే గ్రీన్ ల్యాండ్ లో ఆమె హార్స్ రైడింగ్ కూడా చేస్తుంది. సో అన్ని విధాలుగా ట్రైన్ అయిన ఒక ఫీమేల్ క్యారెక్టర్ గానే వాళ్ళ మదర్ క్యారెక్టర్ ని చూపిస్తారు. ఇక్కడ ఆమె దూరం నుండి ఆ బైకర్ గ్యాంగ్ మెంబర్స్ ని అటాక్ చేస్తుంది. ఆమె దగ్గర కూడా ఎగ్జాక్ట్ గా ఆ గ్యాంగ్ మెంబర్స్ లాంటి ఒక బైక్ ఉంది. మేబీ ఎవరినో చంపేసి ఆ బైక్ తీసుకుని ఉంటుంది. మొత్తానికి వేస్ట్ ల్యాండ్ వైపు వచ్చిన ఫ్యూరియోసా మదర్ ఫ్యూరియోస్ అని గ్రీన్ ల్యాండ్ వైపు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తుంది. కాకపోతే వాళ్ళు మధ్యలో దూరంగా ఇరుక్కుంటారు అనమాట. దానికి రీజన్ ఏంటంటే వార్లార్డ్ డెమెంటస్ అయితే సిటిడెల్ వైపు వెళ్తాడు. దానికి రీజన్ ఏంటి మనకు తెలిసిందే, వేస్ట్ ల్యాండ్ వైపు ఈ మెయిన్ సిటిడెల్ వైపు అయితే మాత్రం ద ఇమోర్టల్ జో మెయిన్ వార్లార్డ్ గా ఉంటాడు. పోతే ఈ బైకర్ హార్డ్ మెంబర్స్ కి లీడర్ గా వార్లార్డ్ డెమెంటస్ కి ఇప్పుడు ఈ ఇమోర్టల్ జో కి ఇద్దరికి కూడా క్లాష్ అవుతుంది అనమాట. పోతే ఈ ఇద్దరి వార్లార్డ్స్ మధ్య కొన్ని గొడవలు వార్ లాంటివి ఫైట్స్ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. సో మొత్తానికి వీళ్ళిద్దరు క్లాష్ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ సినిమా స్టార్టింగ్ లోని. ఆ మధ్యలోనైతే మాత్రం ఫ్యూరియోసా ఇరుక్కుంటుంది. అసలు ద ఇమోర్టల్ జోకి ఫ్యూరియోసాకి ఎలాంటి సంబంధం ఉందని దాని గురించి మనకి ఫ్యూరీ రోడ్ లో ఆల్రెడీ చూపించారు. సో ద ఇమోర్టల్ జో కంప్లీట్ గా ఈ పార్ట్ లో అయితే మాత్రం విలన్ కాదు. అందుకనే ఫ్యూరియోసా జీవితంలోని మెయిన్ ఎనిమీగా తన చిన్నప్పటి నుండి వాళ్ళ మదర్ ని, తన హోమ్ గ్రౌండ్ ని మొత్తాన్ని దూరం చేసి తన చైల్డ్హుడ్ ని నాశనం చేసిన వార్లార్డ్ డెమెంటస్ ఆమెకి మెయిన్ విలన్. పోతే డెమెంటస్ ఓన్లీ ఈ ఫ్యూరియోసాని తీసుకుంది స్లేవరీకి మాత్రమే కాదు, ఒక బిగ్ రీజన్ కూడా ఉంటుంది. అదేంటే ఫిల్మ్ లోనే మనకు చూపిస్తారేమో, ఎందుకంటే ఆమెనే మనకి ఒక మెయిన్ సోర్స్ మెయిన్ రీజన్ అన్నట్టు చూపిస్తున్నారు. మరి ట్రైలర్ లో ఒక డైలాగ్ ఆ విధంగా ఉంది. ఈ ఓల్డ్ మ్యాన్ అయితే గ్రీన్ ల్యాండ్ నుండి వచ్చింది ఆమె అని చెప్తాడు. అయితే ఆమెనే మనకి మెయిన్ సోర్స్ అని చెప్పి డెమెంటస్ అంటాడు. అయితే డెమెంటస్ ఈ సిటిడెల్ ని డామినేట్ చేద్దామని అనుకుంటాడు. కాకపోతే ఈ ఇద్దరు కూడా వార్లార్డ్స్ ఈ సిటిడెల్ గురించి కొట్టుకుంటారు ఈ సినిమాలో. ఫ్యూరియోసాకి ద ఇమోర్టల్ జో తోటి ఎలాంటి ప్రాబ్లం కూడా ఎలాంటి గొడవ కూడా లేదు. అందుకని ద ఇమోర్టల్ జోని కూడా ఆమె కలుస్తుంది. సో మొత్తానికి అయితే ఆమె ఏమంటుంది, నీకు ఒకవేళ వాడు దొరికితే మాత్రం నువ్వు వాడిని చంపుకు నాకు ఇచ్చే అంటుంది ఒక డైలాగ్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. యంగ్ ఫ్యూరియోసాగా అన్నా టైలర్ జోయ్ కనిపిస్తుంది. కానీ అంతకన్నా చిన్న వయసు నుండి మనకి ఫ్యూరియోసా జర్నీ చూపిస్తున్నారు కదా. మరి ఆమె చాలా సార్లు తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కాకపోతే అందులో ఫెయిల్ అవుతుంది. అలానే ఫ్యూరియోసా తన చైల్డ్హుడ్ ని నాశనం చేశాడు అనే డైలాగ్ చెప్తున్నప్పుడు అయితే మాత్రం మీరు ఈ స్మాల్ టాయ్ ని అబ్జర్వ్ చేశారా, ఒక స్మాల్ టెడ్డీ బేర్. సో ఈ టెడ్డీ బేర్ అయితే మాత్రం నెక్స్ట్ సీన్ లో, అది ఆ తర్వాత సీన్ లో అయితే మాత్రం డెమెంటస్ దగ్గర ఉంటుంది. ఎందుకని టెడ్డీ బేర్ తనేం చేసుకుంటాడంటే ఎంతో సైకోపాతిక్ గా ఆ పిల్లతో బిహేవ్ చేసి ఆమెను టార్చర్ చేశాడు అని మనకు చూపించడానికి. ఫ్యూరియోసా అనే ఫిల్మ్ లో 3 డిఫరెంట్ టైప్స్ లో చూపించారు. మొదటి ఏంటంటే బాగా చిన్నపిల్ల, అప్పుడు తప్పించుకోలేదు కూడా. సో అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది ఫ్యూరియోసాని తీసుకువెళ్ళడానికి. బట్ డెమెంటస్ సిటిడెల్ వైపు వచ్చేసాడు కాబట్టి ఇక్కడ నుండి గ్రీన్ ల్యాండ్ తీసుకువెళ్ళడం చాలా అసాధ్యం అనమాట. సో ఒకవేళ మనం ఇద్దరిలో ఎవరు వెళ్ళినా సరే వెళ్ళకపోయినా నువ్వు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా అంటే ఒక మోటివేషన్ డైలాగ్స్ చెప్తుంది, ప్రామిస్ లా తీసుకుంటుంది వాళ్ళ మదర్. ఎందుకంటే ఈ ఎస్కేపింగ్ ప్రాసెస్ లో వాళ్ళ మదర్ దొరికిపోతుంది. ఫ్యూరియోసా కళ్ళ ముందే వాళ్ళ మదర్ ని చంపించేస్తాడు డెమెంటస్. సో అందువల్ల డెమెంటస్ అంటే అంత పగ పెరిగిపోతుంది చిన్నప్పటి నుండి. ఆ తర్వాత సెకండ్ టైం సిటిడెల్ డామినేషన్ గురించి నాకు తెలిసి వార్లార్డ్ డెమెంటస్ కి అండ్ వార్లార్డ్ ద ఇమోర్టల్ జో ఇద్దరికి కూడా ఒక పెద్ద ఫైట్ వార్ లాంటిది జరుగుతుంది అనమాట. ఈ వార్ లో అయితే మాత్రం ఫ్యూరియోసా కంప్లీట్ గా ఇమోర్టల్ జోకి సపోర్ట్ చేయదు. కాకపోతే డెమెంటస్ ని ట్రాప్ లో ఇరికించి అక్కడ ఎస్కేప్ అయిపోతాం అనుకుంటుంది. ఎందుకంటే సీన్స్ చూస్తుంటే అలా
బాగానే ఉన్నాయి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. దూరం నుండి డెమెంటస్ కూడా దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. సడన్ గా వెహికల్ నుండి కింద నుండి ఫైర్ క్రియేట్ అయింది. కాకపోతే ఒక బైక్ తోటి కిందకి వెళ్ళింది ఫ్యూరియోసే మొత్తం దాన్ని పేల్చడానికి. తను ఆపడానికి ఒక బైక్ మెంబర్ కూడా బైక్ నుండి పక్క నుండి వస్తున్నాడు కూడా, తనతో కూడా ఫైట్ చేస్తుంది. అంటే మొత్తానికి చాలా సీన్స్ అయితే ఈ విధంగానే కనిపిస్తున్నాయి గైస్. దాంతో పాటు ఆమె అయితే మాత్రం వెహికల్ ఎక్స్చేంజ్ చేసుకుని పెద్ద వెహికల్ లోకి వెళ్ళిపోతుంది. పోతే మొత్తానికి ఇది ఎస్కేపింగ్ ప్రాసెస్ తో పాటు మధ్యలోనే డెమెంటస్ మీద అటాక్ కూడా చేస్తున్న కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కనిపిస్తున్నాయి ఇద్దరు వెహికల్స్ కి సంబంధించి. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే అసలు ఫ్యూరియోసాకి ఒక మేల్ సపోర్టర్ కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు, అంటే హీరో లాగా. ఆ రోల్లోని టామ్ బర్గ్ యాక్టర్ ప్లే చేయబోతున్నారు. ఆయన క్యారెక్టర్ నేమ్ ఏంటో కూడా తెలియదు. నిజానికి ఈ ఫిల్మ్ లో ఆయన ద ఇమోర్టల్ జో యంగర్ వెర్షన్ లో ప్లే చేస్తాడని చాలా మంది అనుకున్నారు. ఎందుకంటే ఓల్డ్ వెర్షన్ ప్రీవియస్ ఫిల్మ్ లో కనిపించిన ఆయన చనిపోయాడు యాక్టర్. మొత్తానికి ఎవరితోనే రిప్లేస్ చేశారు, కానీ ఈ క్యారెక్టర్ కి కొద్దిగా స్ట్రాంగ్ కనెక్షన్ అయితే మాత్రం ఫ్యూరియోసా తోటి చూపించారు ఫిల్మ్ లోని. దాంతో పాటు ఈ ఎస్కేపింగ్ ప్రాసెస్ లోని ఆ మేల్ క్యారెక్టర్ కూడా ఉంది. అయితే ఫ్యూరియోసా ఈ కార్ లో కనిపించింది కదా, మొత్తానికి డెమెంటస్ ని అటాక్ చేస్తూ గన్ తో పేల్స్తూ. అంటే స్టార్టింగ్ లో ఈమె ఈ డోర్ నుండి ఎస్కేప్ అవుతున్నప్పుడు ఈ కార్ నుండి ఎస్కేప్ అయింది. ఆ తర్వాత ఇంకొక పెద్ద వెహికల్ లోకి వెళ్ళినట్టు, తర్వాత బైక్ లోకి వెళ్ళినట్టు కనిపించింది. బైక్ అని ఎందుకంటే ఆమె ఆ వ్యాన్ కిందకి వెళ్ళక ముందు సేమ్ ఈ పెయింట్ రాసుకుని, ఆ గ్రీజ్ రాసుకుని బుర్రకి ఈమె బైక్ తోటి ఒక మట్టిలో కింద పడిపోయినట్టు తర్వాత లేచినట్టు ప్రీవియస్ ట్రైలర్ లో చూపించారు. దాంతో పాటు మళ్ళీ డెమెంటస్ కి దొరికిపోయినట్టు, దాంతో పాటు ఒక మేల్ సపోర్టర్ కూడా దొరికిపోయినట్టు ఈ సీన్ లో కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ అటాక్ లోనే ఫ్యూరియోసా తన చెయ్యి మొత్తం కూడా కోల్పోయి ఉంటుంది గైస్. ఆ తర్వాతనే తన సైబోర్గ్ హ్యాండ్ ఫిక్స్ చేసుకుని మళ్ళీ ఎస్కేపింగ్ ప్లాన్ ని ప్లాన్ చేస్తుంది అనమాట. ఈసారి డెమెంటస్ కి గట్టిగా ఇలా జరుగుతాయి. నాకు తెలిసి ఈ సీన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, డెమెంటస్ కి ద ఇమోర్టల్ జో కి ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లోనే డెమెంటస్ మీద అడ్వాంటేజ్ తీసుకుంటుంది ఫ్యూరియోసా. అందువల్లనే తను పెద్ద వెహికల్ లో కనిపిస్తున్నాడు. ఆ తిన్నంగా వెళ్ళి ఒక ట్రాప్ లో, ఒక పెద్ద లోయలో అయితే మాత్రం ఆ వెహికల్ పడిపోయినట్టు, అక్కడ నుండి డెమెంటస్ అయితే మాత్రం లోపలికి జారిపోతున్నట్టు కూడా సీన్ చూపించారు. దాంతోపాటు ఫ్యూరియోసా అక్కడ బైక్ మీద నుండి ఎస్కేప్ అవుతున్నట్టు కూడా కనిపించింది. ఫ్యూరియోసా ఇంటికి వెళ్లే ప్రాసెస్ లోని తనకి తెలుసో తెలియకో ద ఇమోర్టల్ జో కి మంచి ఫేవర్ చేసింది. సిటడెల్ డామినేషన్ లోని తనకి మెయిన్ ఎగ్నెస్ట్ గా ఉన్న డెమెంటస్ కి అడ్డు తొలగేలా చేస్తుంది. మొదటి 2-3 సార్లు తను తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ తర్వాత డెమెంటస్ ని చంపేద్దాం అనే విధంగా కూడా రివెంజ్ ప్లాన్ చేసుకుంటుంది అనమాట. అందువల్లే మనకి ట్రైలర్ లో మెన్షన్ చేశారు, ఈసారి ఆమె తిరిగి వచ్చేది తనని చంపడానికి, అంటే రివెంజ్ తీర్చుకోవడానికి. డెమెంటస్ ని చంపడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంది, బట్ డెమెంటస్ చావడు, మళ్ళీ ఓడిపోతుంది. బట్ తర్వాత ఫ్యూరియోసా కంప్లీట్ గా ఇంపరేటర్ గా మారుతుంది, అంటే ద ఇమోర్టల్ జో ఆర్మీ మెంబర్ అవుతుంది. అప్పుడు కంప్లీట్ గా ఆమెకి తన ఆర్మీ కూడా సపోర్ట్ చేయడం అయితే మాత్రం మనం ఈ సీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే ఈ సీన్ చూసిన తర్వాత తన హెయిర్ కట్ ఎగ్జాక్ట్ గా చార్లీస్ థీరన్ మళ్ళీ పెట్టారా, అంటే డీఏజింగ్ యూజ్ చేసి పెట్టారేమో అని తమ్నెల్ చూసిన తర్వాత అనుకున్నాను. క్లైమాక్స్ కి ఆమెను చూపించేస్తారేమో మొత్తానికి పెద్ద అయిన తర్వాత అనుకున్నప్పటికీ తర్వాత చూస్తే అన్నిటిలో జోయే. అంటే చిన్నప్పటి నుండే చాలా విధాలుగా ట్రై చేసింది తప్పించుకోవడానికి. సో మొత్తానికి ఒకసారి సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత చంపడానికి చాలా సార్లు ట్రై చేస్తుంది, బట్ అక్కడ కూడా సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత ఫైనల్ గా ద ఇంపరేటర్ అయిన తర్వాత చంపడానికి తిరిగి వచ్చినట్టు. ఇంతకు ముందు ఈ సీన్ కి సంబంధించి ఒక ఫోటోని రివీల్ చేసినప్పుడు అంటే ఏదో నార్మల్ సీన్ అనుకున్నాను, కానీ ఈ సీన్ ఈ రేంజ్ లో ఉంటుందా క్లైమాక్స్ లో, అంటే మెయిన్ థర్డ్ యాక్ట్ లో ఈ రేంజ్ లో చూపిస్తారని. ముఖ్యంగా థియేటర్ ఎక్స్పీరియన్స్, ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో విజువల్స్ చూడండి ఎలా కనిపిస్తుందో ఫ్రేమ్, లిటరల్లీ గూస్ బంప్స్. సో మొత్తానికి మీకైతే ఈ ట్రైలర్ 2 లోనే ప్రతి సీన్ టు సీన్ ఫిల్మ్ కి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్రేక్ డౌన్ ద్వారా. యాక్షన్ సీన్స్ బ్రేక్ డౌన్ అనేది మనం యాక్యురేట్ గా చేయలేం, జస్ట్ గెస్ మాత్రం. ఎందుకంటే ఫిల్మ్ లో మనకి చాలా సీన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒకే విధంగా ఒకే లొకేషన్ లాగా కన్ఫ్యూజ్ చేస్తారు. బట్ స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి కంప్లీట్ గా ఒక కొంత ఐడియా అయినా వచ్చింది బ్రేక్ డౌన్ ద్వారా అనుకుంటున్నాను. అన్డౌటెడ్లీ ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిల్మ్స్ లో ఈ ఫిల్మ్ కూడా ఉంటుంది. సో మరి చూద్దాం థియేటర్స్ లో ఏ విధంగా ఉంటుందో. వీలైతే ఈ బ్రేక్ డౌన్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.